హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజన్ ఇన్సైట్స్. స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి మన యాదగిరి 70mm ఎస్విసి సినిమాస్ న్యూలీ రెనోవేటెడ్ సంతోష్ నగర్లోని యాదగిరి 70mm థియేటర్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ మనకి టికెట్స్ అనేది బయట కూడా బాక్స్ ఆఫీస్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకొని ఇక్కడికి సంతోష్ నగర్కి వచ్చేసి మూవీ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో బయట మాత్రం లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. సంతోష్ నగర్లోనే బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఎస్విసి సినిమాస్ యాదగిరి 70mm. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చేసినాక నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి యాంబియన్స్. ఎక్కడ చూసినా కానీ ఆ లైటనింగ్ తోటి మనకి అట్రాక్టివ్ లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్యాంటీన్ ఉంది. సో ఆ క్యాంటీన్ పక్కకే ఒక ఫ్రేమ్ చూసిన, ఒక ఫ్లెక్సీ లాంటిది, మన టాలీవుడ్ హీరోస్ వీళ్ళే. సో ఇక్కడ మీ ఫేవరెట్ హీరో ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. సో క్యాంటీన్ చూడగానే ఇంకా నేను ఫుడ్ ఆర్డర్ చేసేసాను, 2 కోక్స్ అలాగే ఫ్రైస్. సో ఇవి తీసేసుకొని ఇంకా ఎంట్రీకి వెళ్ళిపోయిన బాల్కనీకి. ఒక్కసారి లోపలికి వచ్చేసిన తర్వాత నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి స్క్రీన్, ఆ యాంబియన్స్ పైన చూడండి, డిఫరెంట్ అనిపించింది అసలు. సైడ్ వాల్స్కి మొత్తం ఆ బాక్స్, చెక్ బాక్స్ లెక్క డిఫరెంట్ లుక్ తోటి డిఫరెంట్ యాంబియన్స్, యూనిక్ యాంబియన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. పైన చూడండి, ఎక్కడైనా సైడ్ వాల్స్కి డిజైన్ ఉంటుంది, కానీ ఇక్కడ రూఫ్కి మనకి పైన కూడా మొత్తం కంప్లీట్ డిఫరెంట్ చెక్ డిజైన్స్ ఇచ్చారు. సో ఇది నాకు కొద్దిగా యూనిక్ అనిపించింది. స్క్రీన్ వచ్చేసి 4K లేజర్ ప్రొజెక్షన్. సో మనము పిక్చర్ క్లారిటీ అంటే చూస్తున్నంతసేపు ఆ బ్రైట్నెస్ ఎంత బాగుందంటే, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, ఆ మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతాము, అంత బాగుంది ఆ స్క్రీనింగ్. మనం చూస్తున్నంతసేపు ఆ కలర్స్ కానీ ఆ బ్రైట్నెస్ కానీ చాలా రిచ్గా అనిపించింది. అండ్ సౌండ్ గురించి మాట్లాడుకోవాలి, ఎక్స్పీరియన్స్ మాత్రం అమేజింగ్. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ డాల్బీ 7.1 అయితే ఉంది ఈ థియేటర్లో. సో సరౌండ్ ఎఫెక్ట్ మొత్తం మనకి సీట్స్ వైబ్రేట్ అవుతుంటా ఉంటాయి ఆ సౌండ్కి. సో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, గూస్ బంప్స్ వస్తాయి. సో ఆ కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్ కూడా నేను ఫీల్ అయ్యాను. సరౌండ్ ఎఫెక్ట్ కానీ ఆ బేస్ ఎఫెక్ట్ కానీ చాలా బాగుంది. ఇవే కాకుండా సీట్స్ చూడండి, ఎస్విసి సినిమాస్ అని చెప్పేసి ఇక్కడ మనకి లోగో ఉంది. సో ఇక్కడ మనం కూర్చుంటే మాత్రం నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. అంటే ముంగటికి మనకి లెగ్ స్పేస్ కానీ మనం ఒరుగుతే కానీ సో చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఒక ప్రీమియం లుక్ అయితే అనిపించింది ఫీల్. సో బాల్కనీ సీట్స్ అయితే అదిరిపోయినాయి. మరి ముంగట స్క్రీన్ ముంగట ఉన్న సీట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామని చెప్పేసి పోయాను. సో అక్కడ మీకు చూసుకోవచ్చు ఎంట్రన్స్ ఇది. సో లెఫ్ట్ సైడ్లో స్క్రీన్ ఉంది, రైట్ సైడ్లో ఫస్ట్ రో, ఇది ఫస్ట్ సీటింగ్. సో ఇవి కూడా చాలా ప్రీమియం లుక్ తోటి చాలా బాగున్నాయి, లగ్జీరియస్ సీట్స్ లాగా అనిపించినాయి. సో కాంప్రమైజ్ కాలేదు సీట్స్ విషయంలో. అండ్ స్క్రీన్కి ఫస్ట్ రో సీటింగ్కి చూడండి ఎంత స్పేస్ ఉందో. టూ గుడ్. ఈ థియేటర్లో నా ఫస్ట్ ఫిలిం వచ్చేసి ఎన్టీఆర్ నటించిన దమ్ము మూవీ చూశాను. దాని తర్వాత రీసెంట్గా ఆఫ్టర్ రెనోవేషన్ గేమ్ చేంజర్ మూవీ చూశాను. అండ్ రీసెంట్గా కోర్టు మూవీ కూడా ఇందులోనే చూశాను. సో మీరు ఈ థియేటర్లో ఏమేమి మూవీస్ చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ అనేది కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సీరియస్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఎస్విసి సినిమాస్ ఓనర్స్ యాదగిరి 70mm. సో ఇక్కడ మనకి ఒక థియేటర్ మెయింటైన్ చేసాడు అంత ఈజీ కాదు. సో ఈ జనరేషన్లో ఒక థియేటర్ పాతబడిందంటే అది తీసేసే అపార్ట్మెంట్ కానీ లేదా ఒక మల్టీప్లెక్స్ కట్టే ఈ జనరేషన్లో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ న్యూ టెక్నాలజీని తీసుకొస్తూ మనకి రెనోవేట్ చేస్తూ మనం ముంగడికి ఇస్తున్నారు కదా ఇట్లాంటి థియేటర్. హ్యాట్స్ ఆఫ్ అసలు ఓనర్స్కి, నిజంగా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎస్విసి సినిమాస్. అండ్ ఇదండి ఈరోజుటి వ్లాగ్. మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.